చంద్రన్ తాత మొన్న ఒక టిప్పర్ డ్రైవర్కి ఒక వేలిముద్రగాడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అని చెప్పేసి ఎద్దవా చేస్తూ మాట్లాడావు. చిన్నప్పుడు చిల్లర దొంగతనాలు చేసి చిల్లరగా బ్రతికిన నువ్వు ఒక రాష్ట్రానికి సీఎం అవ్వచ్చు. ఇంటింటికి పేపర్ వేస్తూ పేపర్ బాయ్గా పనిచేసిన అబ్దుల్ కలాం గారు ఇండియాకి ప్రెసిడెంట్ అవ్వచ్చు. ఛాయ్ కొట్టు పెట్టుకొని ఛాయ్ అమ్ముకున్నవాడు మన నరేంద్ర మోదీ తాత ఇండియాకి పిఎం అవ్వచ్చు. కానీ ఒక టిప్పర్ తోలుకునే అతను అసెంబ్లీకి వెళ్ళడం తప్పేంటి? ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తప్పేంటి? చిల్లర బతుకు బతికిన నువ్వే సీఎం అయితే నిజాయితీగా నిక్కర్సుగా ఎవరి దగ్గర డబ్బులు ఆశించకుండా చదువుకున్న చదువు కూడా ఉంది, నీకంటే ఎక్కువ చదువుకున్న అతను ఆయన ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడానికి పనికిరాడా? వేలిముద్రగాడు కాదు, ఆయన చదువుకున్నాడు. ఎంఏనో సంథింగ్ ఏదో చేసినాడు, ఆయన అంత గుర్తులేదు నాకులే. కానీ వేలిముద్రగాడని మాట్లాడుతున్నావు. వేలిముద్రగాళ్ళు అయితే మాత్రం వెళ్ళకూడదా? ఒక టిప్పర్ డ్రైవర్ అసెంబ్లీకి అడుగు పెట్టే అర్హత లేదంటావా? సన్యాసేదవా, నీ దుంపదేగా. ఏం మాట్లాడుతున్నా? నీ బాడకావుగా. మైండ్లో గుజ్జు మొత్తం ఖాళీ అయిపోయినట్టుంది నీకు, మాట్లాడేది కూడా ఏం తెలియట్లేదు.